ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గోమయ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గోమయ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి పూజిస్తున్నట్టు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ప్రకృతికి అనుగుణంగా పర్యావరణానికి హాని చేయని విధంగా గోమయం, పసుపు, మట్టి, చింతగింజల పొడి, వేపాకు మిశ్రమం, వరిగడ్డి మొదలైన మిశ్రమాలతో గణేశుణ్ణి రూపొందించినట్టు తెలిపారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత కూడా జీవరాశులకు హాని జరగదన్నారు. లోక కళ్యాణం కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని పూజలు చేస్తామని తెలిపారు. ఈ గోమయ విగ్రహం అనేది ఇది 8వ సంవత్సరం. ఈ విగ్రహము సంగారెడ్డిలో తయారు చేయబడుతుంది. ఇటు విగ్రహం గోమయము, గోపంచకము, ఆవు పసుపు, వేపాకు పేస్టు, చింతగింజల పొడి 5 ద్రవ్యాలతోటి తయారు చేయబడుతుంది. ఇటు విగ్రహంను కూడా నిమజ్జనం చేసిన తర్వాత జల జీవరాశులకు కూడా ఎటువంటి హాని జరగదనే ఉద్దేశంతో ఈ విగ్రహం చేయడం, పూజించడం 11వ రోజు 10 రాత్రుల తర్వాత 11వ రోజు మన మున్నేరు వాగులో నిమజ్జనం చేయడం జరుగుతుంది. 8 సంవత్సరాల నుంచి గోమయ గణపతిని పూజిస్తున్నాం. మేము నరసింహమూర్తి అయ్య గారు, రాధాకృష్ణమూర్తి అయ్య గారి ఆధ్వర్యంలో 24 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నడుపుతున్నాము. ఇట్టి కార్యక్రమం లోక కళ్యాణం కోసము, పర్యావరణ పరిరక్షణ మరియు జీవరాశులు అన్ని బాగుంటేనే మనం బాగుంటాం అనే ముఖ్య ఉద్దేశంతో ఈ గణపతిని పూజించడానికి ముఖ్య కారణం, ముఖ్య ఉద్దేశం కూడా అదే. గోమయము, గోపంచకము, వేపాకు పేస్టు, చింతగింజల పొడితోటి ఈ విగ్రహాన్ని పసుపుతోటి కలిపి ఈ విగ్రహాన్ని తయారు చేస్తారు. ఇలాంటి విగ్రహము నీళ్ళల్లో నిమజ్జనం చేసినా కూడా ఏ జీవరాశి కూడా ఎలాంటి హాని జరగదు.